హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మన ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తూ మీరు ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వంట ఏంటంటే మైసూర్ బజ్జీ. ఉదయాన్న టిఫిన్కి మైసూర్ బజ్జీ. ఈ మైసూర్ బజ్జీ చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు, అంటే ఇది ఎక్కువ మైదా పిండితో ఇష్టపడతారు. మైదా పిండి అంటే మంచిది కాదు. గోధుమ పిండి తీసుకున్నాను నేనైతే. గోధుమ పిండి కప్పు గోధుమ పిండి. ఈ కప్పు గోధుమ పిండిలోకి 1 కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నాను. రాత్రి పులిసిన పెరుగు. పుల్లటి పెరుగు వేస్తే పులుపుగా చక్కగా పులిసి ఉంటాయి. ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం అంత అల్లం, కొంచెం కరివేపాకు, ఇది వంట సోడా స్పూను, కొంచెం జీలకర్ర. ఈ వేసుకునే పదార్థాలు. ఇప్పుడు మనం వాటన్నిటిని వేసి ఈ పిండి కలుపుకున్నాక ఎన్ని వేసినాక కలిపినాక 1 గంట నానాలి. గంట నానిపోయింది. ఇప్పుడు మనము మైసూర్ బజ్జీ వేసుకోవటానికి ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాం. ఆయిల్ పోసుకుంటున్నాం. ఆయిల్ ఫుల్గా ఉండాలి. దీనిలో నిండుగా ఉంటేనే బజ్జీ పైకి పొంగుద్ది. కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగోదు. కాలకుండా కాసేపు తీసి ఇంకొకసారి వేద్దాం. హాయ్ చిన్న. చిన్న, నీకు ఇష్టమైన మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది చిన్న. ఇప్పుడు మైసూర్ బజ్జీలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. ఈ 10 పచ్చిమిరపకాయల్లోకి 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు ఏపిన శనగపప్పు, కొంచెం చింతపండు, ఎల్లుల్లిపాయలు 4 గబ్బాలు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం అంతా జీలకర్ర, 1/2 స్పూన్ చట్నీకి తాలింపు. రెడీ. హాయ్ టు ఎవరీవన్. ఈరోజు మా అమ్మ వేసిన మైసూర్ బజ్జీ. మైదాతో వేస్తే అందరికీ కడుపులో నొప్పి వచ్చిందని మా అమ్మ మాత్రమే ఈరోజు నాకు కడుపు మైసూర్ బజ్జీ అడుగుతున్నానని మైసూర్ బజ్జీలో ఇప్పుడు మైదా లేకుండా మా అమ్మ గోధుమ పిండితో చక్కగా వేసిందండి. ఇదైతే ఇప్పుడు తిని రుచి చూసేద్దాం ఎట్టుందో. మా అమ్మను కొద్దిగా పచ్చడి వేయమన్నాం. అమ్మ నువ్వు కొద్దిగా పచ్చడి వేసుకొని 2 బోండాలు వేసుకొని తినేసేద్దాం. ఓకే చిన్న, నీకు ఇష్టమని నేను మైసూర్ బజ్జీ వేసి. ఓకే, పచ్చడి కూడా బహు రుచిగా ఉందండి, తినేద్దాం. అది కాడ ఇప్పుడు 2 బజ్జీలు వేసుకున్నాను నేను, ఎందుకంటే కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఇవన్నీ మనమే తినాలి కాబట్టి. ఓకే, ఫస్ట్ అయితే 3 వేసుకున్నాను. 3 ఒకటే తింటాను మీ ముందు, ఎందుకంటే దిష్టి తగిలిద్ది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇదైతే తింటున్నాను. ఓకే, గోధుమ పిండితో బజ్జీ ఎలా వండితో చూద్దాము. కొద్దిగా పచ్చడి నంచుకున్నాను. సూపర్, బాగుంది, చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. అయితే ఇప్పుడు నేను ఇది రుచి చూశాను. మీరు కూడా రుచి చూడాలనుకుంటే ఈ వీడియోని ఫుల్ వీడియో మీరు చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి వండేసి మీరు తినేసి ఇంట్లో ఉంటే పెట్టేసి ఆ టేస్ట్ని రుచి చూసేయండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Thank you. Thank you.